ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో డివిజన్కు 20 ఇళ్ల చొప్పున 60 డివిజన్లకు 1020 ఇళ్లను నిర్మించారు. 4 నెలల క్రితం ఆ ఇళ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అయితే ఇప్పటి వరకు ఆ ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించలేదు. కేవలం మున్సిపల్ ఎన్నికల కోసం హడావుడిగా అప్పటికప్పుడు ప్రారంభించారు. లబ్ధిదారులకు కేటాయించకపోవడంతో కార్పొరేటర్లు అక్రమాలకు పాల్పడుతున్నట్టు పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపుల్లో జాప్యంపై మరింత సమాచారం మా ప్రతినిధి సంజీవ్ రావు అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలేని వాళ్ళ కోసం ప్రత్యేకంగా డబుల్ బెడ్ నిర్మిస్తానని చెప్పేసి గత 3 సంవత్సరాల క్రితం 61.5 కోట్ల రూపాయలతోనే 1020 ఇళ్లను నిర్మించేందుకు ఉద్దేశించినటువంటి నిధులను మంజూరు చేయడం జరిగింది. మొత్తం మీద అటు ఇటు ఆపోసపాలు పడుతూ మొత్తం మీద మాత్రం ఇళ్ల నిర్మాణం పూర్తయింది. అయితే మున్సిపల్ ఎన్నికల సమయంలో ఓట్ల మీద కన్నేసినటువంటి అధికార పార్టీ నాయకులు మొత్తం మీద హడావుడిగా డబుల్ బెడ్రూమ్ల కాలనీ మాత్రం ముఖ్యమంత్రి తనయుడు మున్సిపల్ శాఖ ఐటీ శాఖల మంత్రి కేటీఆర్తోనే అట్టాసంగా ప్రారంభోత్సవం చేశారు. ఈ కాలనీకి కూడా కేసీఆర్ టవర్స్ అని పేరు పెట్టడం జరిగింది. ఇది మనం ఒక్కసారి చూడొచ్చు. కేసీఆర్ టవర్స్ సాక్షాత్తు ముఖ్యమంత్రి పేరు మీద వెలిసినటువంటి మొట్టమొదటి ఈ కాలనీ కేసీఆర్ టవర్స్. ఇది ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు ఎక్కడ కూడా కేసీఆర్ పేట కాలనీలు మాత్రం వెలిసింది లేదు. అదేవిధంగా లోపలికి వెళ్ళి కనుక మనం పరిశీలించినట్లయితే ఒక్కసారిగా అక్కడ శిలాఫలకం ఉంది. కేటీఆర్ వచ్చేసి ప్రారంభోత్సవం చేసినటువంటి శిలాఫలకాన్ని కనుక మనం చూడొచ్చు. ఇక్కడ కనుక చూసినట్లయితే ఈ కాలనీ ఇప్పటివరకు డబుల్ బెడ్రూమ్ల కేటాయింపులో మొత్తం కూడా అధికార పార్టీ కార్పొరేటర్లు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ అడ్డగోలుగా అక్రమాలకు తెరలేపారని, ఇష్టానుసారంగా ఎవరికి పడితే వాళ్ళకు తన అనుయాయులకు తాబేదారులకు బంధువులకు కేటాయిస్తూ పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారని, అవినీతి పాల్పడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లబ్ధిదారులు తమకు ఇళ్లు కేటాయించకుండా అక్రమాలకు పాల్పడుతున్న ఆరోపణలు వస్తున్నాయి. మరి 4 నెలలు అయింది. 4 నెలల కాలం నుంచి కూడా లబ్ధిదారుల ఎంపిక ఎందుకు ఆగిపోయింది? ఏప్రిల్ 2వ తారీఖు నుంచి మే 2వ తారీఖు, జూన్ 2వ తారీఖు, జూలై 2వ తారీఖు ఇలా మొత్తం నెలలు గడిచిపోతున్నాయి తప్ప ఇప్పటి వరకు మాత్రం లబ్ధిదారుల ఎంపిక పూర్తి కాలేదు. ఈ కాలనీలో మొత్తం కూడా ఇది 1020 కుటుంబాలు ఉండేందుకు సముదాయంతో నిర్మించినటువంటి ఈ కేటీఆర్ టవర్స్ కాలనీ పరిస్థితి కనుక చూసినట్లయితే ఈ డబుల్ బెడ్రూమ్ల పంపిణీ ఎప్పుడు జరుగుతుంది? ఎలా పంపిణీ చేస్తారు? లాటరీస్ పద్ధతి ద్వారా పంపిణీ చేస్తారా, లేక టీఆర్ఎస్ కార్పొరేట్ల ఒత్తిళ్ళక వాళ్ళు సూచించిన వ్యక్తులుగా పంపిణీ చేస్తారా అని ఒక డైలామా మాత్రం లబ్ధిదారులు నెలకొంది. ఇది ఆనాడు 2017లో ఈ కాలనీకి పునాది వేయడం జరిగింది. ఆ తర్వాత 2021 అంటే 4 సంవత్సరాల కాలంలో దీన్ని నిర్మించడం జరిగింది. ఇప్పుడు మనం కనుక చూసినట్టయితే ఇదిగో 2వ తారీఖు ఏప్రిల్ 4వ నెల 2వ తారీఖు ఏప్రిల్ 4వ నెల 2021 కల్వకుంట్ల తారక రామారావు గారు ఐటీ పరిశ్రమలు, వాణిజ్య, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖ మాత్యులు, అదేవిధంగా పువ్వాడ అజయ్ కుమార్ రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు, వేముల ప్రశాంత్ రెడ్డి రహదారులు, భవనాలు, శాసనసభ వ్యవహారాలు మరియు గృహ నిర్మాణ శాఖ మాత్యులు. ఈ మంత్రులు మంత్ర గణమంతా కూడా ఇక్కడికి వచ్చేసి అట్టాసంగా ప్రారంభించినటువంటి ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఈ సాక్షాత్తు కేటీఆర్ స్వయంగా తండ్రి పేరిట ముఖ్యమంత్రి కేసీఆర్ పేరిట కేసీఆర్ టవర్స్ పేరిట నిర్మించినటువంటి ఈ డబుల్ బెడ్రూమ్లలో 60.5 కోట్ల రూపాయలు 61.5 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసినటువంటి కేసీఆర్ టవర్స్లో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ల ప్రారంభం జరిగి 4 నెలలు గడుస్తున్నా కానీ అసలు ఈ వాటి వరకు డబ్బుల ఎంపికల్లో దృష్టి సారించకపోవడం కనుక కేవలం అక్రమాలు జరుగుతున్నాయి అన్న ఆరోపణలు వస్తున్నాయి. అదేవిధంగా కార్పొరేట్లు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్న కారణంగానే లబ్ధిదారుల ఎంపికలో తాత్సరం జరుగుతుంది. అయితే నిజమైన లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందా? ఇందులో కూడా తిరగాసులు ఉంటాయా? అసలు లబ్ధిదారుల ఎంపికలో మొత్తం మోసపూరితంగా లేదా కార్పొరేట్ల హవాగే ఎక్కువగా పెద్దపీట వేసి అసలు లబ్ధిదారులను కాకుండా కేవలం బినామీలకి మాత్రం కేటాయిస్తారన్నటువంటి డైలమా అనేది ఈ యావత్ ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి 60 డివిజన్లలో కూడా ఒక డైలమా నెలకొని ఉన్నది. నిరుపేదలంతా కూడా అప్పుడు అనేది ఎదురు చూస్తున్నారు. అయితే రేపు అధికారులు మాత్రం ఏ మేరకు నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేసి ఈ లబ్ధిదారులు ఇల్లు కేటాయిస్తారు, ఆ కేటాయించేది మరి ఎన్ని ఇళ్ళు పడుతున్నది మాత్రం ఒక సందిగ్ధ పరిస్థితి నెలకొని ఉన్నది. కెమెరామెన్ నరసరావుతో సంజయరావు, రాజ్ న్యూస్, కేసీఆర్ టవర్స్.